ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాల్లో అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ లో ఏరియా అధికార ప్రతినిధి పర్సనల్ మేనేజర్ మారుతి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అంగవైకల్యం అనేది శారీరకంగా ఉంటుంది తప్ప మానసికంగా ఉండదని తెలిపారు. దివ్యాంగులందరినీ కూడా ఉద్ధరిస్తున్న లేదా వాళ్ళకి సేవ చేస్తున్న హేమా మేడం గారికి, ఐఎన్టీసీ నాయకులు శ్రీ మధుకర్ రెడ్డి గారికి, ఏఐటీసీ నాయకులు శ్రీ పాషా గారికి, మా సహా అధికారి శ్రీ శ్రావణ్ గారికి, ఇతరులకు అందరికీ శుభోదయం. సింగరేణి కాలరీస్ ఓన్లీ బొగ్గు ఉత్పత్తి చేసి దాన్ని లాభాపేక్షతో అమ్మటమే కాకుండా ఇట్లా సేవలు అనేక కార్యక్రమాలు చేస్తుంది. మందమరిలో మనోవికాస్ అని, లేదా రామగుండంలో మనో చైతన్యాన్ని, ఈ విధంగా మానసిక వికలాంగులందరికీ ఎంతో సహకారం అందిస్తూనే ఉంది. ఇక్కడ చక్కగా మేడం గారు అంత అంకిత భావంతో అక్కడ సర్వీస్ చేస్తున్నట్టుగా నాకు అనిపించలేదు. చాలా బాగా చేస్తున్నారు. ఆమెను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మేడం గారు చేసే కృషి నాకు అర్థమైంది. చాలామంది మీరు ఇళ్ళలో సెటిల్ అవ్వటం, 100 పడకల ఆసుపత్రిలో పనిచేయటం కానీ ఇవన్నీ ఈ సహకారం కంపెనీ నుంచే కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా తీసుకుని, గవర్నమెంట్లో చాలా రకాల ఫండ్స్ దీనికోసం కేటాయించి ఉంటాయి. అవి కూడా మీరు వినియోగించుకొని వీళ్ళ పురోభివృద్ధికి ఇంకా ముందు కృషి చేయాలని, దానికి తగిన బలాన్ని ధైర్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నాను. మీకు ఏ విధమైన సహాయం సింగరేణిలో మా జిఎం పరిధిలో ఉంటే అంతవరకు మా జిఎం గారిని అడిగి పెంచగలం. ఆ పరిధి దాటినప్పుడు మీరు పొలిటికల్గా కానీ లేదా అధికారికంగా ఉన్న యంత్రాంగం, కలెక్టర్ గారు అలాంటి వారిని వినియోగించుకొని సహాయాన్ని అందుకోవచ్చు సింగరేణి ద్వారా. ఎందుకంటే సిఎస్ఆర్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనేక కోట్ల రూపాయలు పరిసర గ్రామాల్లో ఇస్తున్నాము. ఇది పెద్ద అమౌంట్ కాదు, కానీ అది త్రూ కలెక్టర్ ద్వారా ఇవ్వాలి. సో మీరు రిక్వెస్ట్ కలెక్టర్ గారిని చేస్తే దాని ద్వారా మీకు నిధులు ఇప్పించి, ఇంకా 300 మంది ఉన్నారన్నారు చుట్టుపక్కల గ్రామాల్లో, వారికి కూడా ఈ సేవలు అందేటట్టు చూద్దాము. మనందరం కలిసి ఇలాంటి మంచి సమాజాన్ని స్థాపించడంలో మన వంతు కృషి చేద్దామని, దానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అనుకోకుండా వచ్చిన దాన్ని అంగవైకల్యం అంటారు. ఆయన అంగవైకల్యం ఉన్నవారు కూడా ఈరోజు మన ఒలింపిక్స్లలో కూడా, తర్వాత చదువుకున్న మన 100% రణతీన్ అనే విద్యార్థి కూడా ఆయన సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఇతను ఇంకా మన సింగరేణి తరపున ఇంకేదేమైనా అవసరం ఉన్నా ఏ చేసినా సింగ తరపున ఇవ్వాలని మేము సహకరిస్తామని కూడా నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా అందరికీ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా మీరు తెలియజేశారు. మరియు హెచ్ఎంఆర్డి స్కూల్ వారికి కూడా మీరు కూడా సార్ చెప్పినట్టుగా గవర్నమెంట్ తరఫున కూడా మీరు ఏదైనా కలెక్టర్ ద్వారా పోతే మీకు గవర్నమెంట్ నుండి కూడా శాంక్షన్ అయితే అని తెలియజేశారు. ఓకే సార్, ధన్యవాదాలు సార్.